ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దీపాల కాంతుల్లో ఎంత అందంగా ఉన్నారు. ఇంట్లో గుడి కాదు, నా గుండెల్లో గుడి అమ్మకి. ఇంట్లో గుడి కట్టుకున్నాను. ఎంత అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే అందుకే అమ్మకి ఇంట్లోనే నేను ఇలా పెట్టుకున్నాను. నన్ను ఎంతమంది ఎగతాళి చేసినా కూడా ఇక్కడ మా ఊర్లో కూడా చాలామంది ఏంటనుకున్నా ఆ అమ్మని నేను ఇలా పూజ చేసుకునేది నేను, అమ్మని ఇష్టపడేది నేను. ఇతరుల మాట నాకు ఎందుకని నేను పట్టించుకోలేదు. పూజకి పూలు కోస్తున్నా కూడాని పూలు కూడా కొంతమంది ఎవరు వాళ్ళు వేరే మతం అన్నమాట. అందుకే కొన్ని పూల మొక్కలు అనేది నేను పెట్టుకున్నాను. అమ్మవారు పూలు పెట్టేదానికి ఉన్నంతలోనే నేను అమ్మవారికి పూలు పెట్టాను. అమ్మ చూడు తలతల్లాడుతూ దీపాల వెలుగుల్లో అమ్మ ఎంత కాంతివంతంగా అమ్మ మెరిసిపోతుందో దీపాల కాంతుల్లో. చక్కగా అమ్మ పూజ చేసేదానికి చాలా టైం పడుతుంది కదా, ఎంతసేపు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? కూర్చుని నీకు కాళ్ళు నొప్పులు వేయట్లేదా? అంతసేపు కూర్చున్న చోటే అంతసేపు ఎలా కూర్చుంటున్నావు అని అడుగుతారు, మా వాళ్ళు అడుగుతారు, చాలామంది అడుగుతారు. కానీ అమ్మ ఏంటో నాకు ఓపిక ఇచ్చిద్ది. అసలు ఒళ్ళు నొప్పులు అనేవి కూడా నాకు అనిపించదు. అంత అమ్మ దయ. ఆ తల్లి ఓపిక ఇస్తేనే కదా చేసేది. చాలా సంతోషము. ఇక్కడ శివయ్యకి కూడా నేను బసవధారణ చేసేటప్పుడు చేసే కొందికి అసలు చేయాలనిపిస్తుంది. పూస్తున్నా సరే ఇంకా ఇంకా పూసిన చోటే పూయాలనిపిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది, అసలు ఆనందంగా. ఏమాత్రం కూడా విసిగి అనిపించదు. అమ్మ నా జీవితంలో అమ్మ చేసిన మహిమలు ఎన్నో, అమ్మ చేసిన మెరాకిల్స్ ఎన్నో. ఆ తల్లి నన్ను నిండుగా దీవించింది. నన్ను, నా కుటుంబాన్ని, తల్లిని నమ్ముకుని వచ్చిన భక్తుల్ని అందరినీ కూడా తల్లి మనస్ఫూర్తిగా దీవించింది. అందరికీ